మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మన దేశంలో నిర్భయ లాంటి ఎన్నో చట్టాలు ఉన్నా, ఎన్ని శిక్షలు విధించినా ప్రేమోన్మాదులు మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. తన ప్రేమను ఒప్పుకోవట్లేదనే కోపంతో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే వీధిలో ఉండే ఇద్దరు యువకులు ఒక యువతిని దారుణంగా హింసించారు. పెళ్లి చేసుకోవాలని ఒకరు, ప్రేమించాలని మరొకరు వేధించారు. తాము చెప్పినట్టుగా వినకపోతే వాట్సాప్, ఇన్స్టాలో తన ఫోటోలను పెడతామని బెదిరించారు. దీంతో ప్రేమోన్మాదుల వేధింపులు తాళలేక చివరకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 6వ తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు. ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె అదే విలేజ్ కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ, మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు, దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9th నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్నీ వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు, దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు. దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక ఎక్యూజర్ మా కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రామలింగం, రజిత దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు పేరు కళ్యాణి పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసింది. కొంతకాలంగా ఆమె ఇంటి వద్దే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, మధులు స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వీరంతా ఒకే ఊరు వారు కావడంతో శివ, మధులతో కళ్యాణికి పరిచయం ఉంది. అయితే శివ, మధులు కళ్యాణిని ఇష్టపడుతున్నారు. వీళ్ళిద్దరూ కొద్ది రోజుల కిందట కళ్యాణి ఫోన్ నెంబర్ను తీసుకొని ఆమెకు తరచుగా ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఒకే ఊరు వారు కావడంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను ప్రేమించాలని శివ, తనను పెళ్లి చేసుకోవాలని మధులు అడుగుతున్నారు. వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి విషయాన్ని కళ్యాణి నిరాకరించింది. వారితో మాట్లాడడం కూడా మానేసింది. దీంతో శివ, మధులిద్దరూ వాట్సాప్ లో ఆమె డీపీగా పెట్టుకున్న ఫోటోలను తీసుకుని వాటిని తమ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ గా పెట్టుకుంటామని బెదిరించారు. చెప్పినట్టు వినాలంటూ పదే టార్చర్ పెట్టడంతో శివ, మధుల వేధింపులు తాళలేక కళ్యాణి ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు కళ్యాణిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత నల్గొండలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కళ్యాణి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమార్తె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తన ఆత్మహత్యకు కారకులు శివ, మధులేనని కళ్యాణి జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. కళ్యాణి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులు శివ, మధులు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.